వివో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇది వచ్చేసి వివో T5 Pro. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి లీక్ అయినాయి. మ్యాక్సిమం 90% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. ఈరోజు వీడియోలో ఈ వివో T5 Pro సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ఈ మొబైల్ ప్రైస్ ఎంత, దాంతోపాటు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అద్దకు చూడండి. అంతేకాక కొత్తలో మంచిన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వివో T5 Pro సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం డిస్ప్లే వచ్చేసి 144Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే రాబోతుంది. ప్రీవియస్గా వివో T4 Proలో వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే చూసినారు. దీంట్లో వచ్చేసి 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే రాబోతుంది ఈ వివో T5 Proలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, కెమెరాస్ మాత్రం మెయిన్గా చేంజ్ అవుతున్నాయి. ప్రీవియస్గా వివో T4 Proలో మనకి మంచి కెమెరా సెటప్ యూజ్ చేసినారు. ఎందుకంటే మెయిన్ కెమెరా సోనీ కెమెరా విత్ OS, కానీ దాంతోపాటు దాంట్లో మనకు పెరిస్కోపిక్ సెన్సర్ కూడా యూజ్ చేసినారు. మెయిన్గా మీరు జూమ్ చేసి ఫోటో తీయాలన్నా పోర్ట్రేట్ మోడ్లో చాలా మంచి ఫొటోస్ వస్తున్నాయి వివో T4 Proలోన. ఈసారి వివో T5 Proలోన కెమెరాస్ అనేవి కొద్దిగా డౌన్గ్రేడ్ రాబోతున్నాయి. ఎందుకంటే ఈసారి వివో T5 Proలోన టెలిఫోటో సెన్సర్ కానీ పెరిస్కోపిక్ సెన్సర్ అయితే లేదు. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ కెమెరా విత్ OS రాబోతుంది. సెకండ్ వచ్చేసి 8MP అల్ట్రావైడ్ కెమెరా. దీంట్లో మనకు పెరిస్కోపిక్ కానీ టెలిఫోటో సెన్సర్ అయితే లేదు. మెయిన్గా వివో T5 Pro మంచి హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ దాంట్లో చాలా బాగుంటాయి. ఈసారి వివో T5 Pro మాత్రం కెమెరాస్ అనేవి కొద్దిగా యావరేజ్గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో రాబోతున్న ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 4. ప్రీవియస్గా వివో T5 Proలో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4, ఇది వచ్చేసి 7H Gen 4. ఇంకా మనకు వివో T4 Proతో కంపేర్ చేస్తే దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. వివో T4 Proనే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మెయిన్గా గేమింగ్లో కానీ డైలీ యూజ్లో పర్ఫార్మెన్స్ అనేది దాని ఇంకా బెటర్ ఉంటుంది స్నాప్డ్రాగన్ 7 Gen 4లోన. దీంట్లో మనకు ప్రాసెసర్ కూడా మెయిన్ డౌన్గ్రేడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో రాబోతున్న బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 9020 mAh బ్యాటరీ బ్యాకప్ రాబోతుంది. ఈ మొబైల్లో ఇదే మెయిన్ స్పెషల్ అని చెప్పొచ్చు. హైయెస్ట్ బ్యాటరీతో వస్తుంది 9020 mAh. దాంతోపాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. T4 Proతో కంపేర్ చేస్తే దీంట్లో బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాబోతుంది. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ కానీ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రాబోతుంది. ఇవే వివో T5 Pro సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మ్యాక్సిమం 90% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది ఈ వివో T5 Proలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ మనకు ర్యామ్ కానీ SSD షార్టేజ్ వీటి వల్ల మనకి మొబైల్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెడుతున్నారు. సో ఈ మొబైల్ కూడా ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు 30 నుంచి 35 వేల రూపాయల మధ్యలో రాబోతుంది ఈ వివో T5 Pro. దాంతోపాటు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే, ఈ మంత్లోనే April 15న ఈ మొబైల్ అఫీషియల్గా మా ఇండియాలో అనేది లాంచ్ అవబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ కోసం వెయిట్ చేయొచ్చా లేదంటే, ప్రజెంట్ ఉన్న లీక్స్ ప్రకారం వివో T4 Proనే కొద్దిగా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వివో T4 Pro చేసి విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 25,000 రూపాయల దగ్గర వస్తుంది. దాంట్లో ఇంకా ప్రాసెసర్ కానీ దాంతోపాటు కెమెరాస్ ఇంకా బెటర్ ఉన్నాయి ఈ T5 Proతో కంపేర్ చేస్తే. సో ప్రజెంట్ ఈ మొబైల్ కోసం వెయిట్ చేయడం కన్నా ఆల్రెడీ వివో T4 Pro ఉన్న మొబైల్ని తీసుకోవడం బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా మనకు తక్కువ రేట్కే బెటర్ ఫీచర్స్ అనేవి వస్తాయి. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.